వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడు మనము ఒక ఉద్యమకారుడు, ముఖ్యంగా 57 ఉపకులాల ఉద్యమాన్ని సుదీర్ఘకాలంగా గత 30 ఏళ్ళుగా కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర SC 57 ఉపకులాల ఐక్య వేదిక అధ్యక్షులు చింతల రాజలింగమన్న. జైవీమన్న బాగున్నారా? అలా చెప్పండి. ఇప్పుడు మీరు 37 సంవత్సరాలుగా, ఇప్పుడు 30 సంవత్సరాలుగా దాదాపు ఈ ఉద్యమంలో ఉన్నారు కదా, మీ అనుభవాలు ఏంది? ఇప్పుడు కృష్ణన్న కూడా ఇప్పుడు 30 ఏళ్ళుగా ఉపకులాలకు కూడా మేము మొదటి ప్రాధాన్యతగా న్యాయం చేస్తున్నాము, వాళ్ళకే మొదటి ప్రాధాన్యత అన్నాడు కదా. ఇప్పుడు దాకా జరుగుతున్న చరిత్రలో ఏ రకంగా మనం ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? వాస్తవం చెప్పాలంటే గత 30 సంవత్సరాల క్రితం కృష్ణన్న గారు ఉపకులాలు పట్టుకొని బాగా తిరిగిండు, బాగా చేసిండు. ఉపకులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడిండు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ ధర్మ యుద్ధం పెట్టినా, ఇంకే మీటింగ్ పెట్టినా, సైకిల్ యాత్ర పెట్టినా అన్నగానే తిన్నాం, బాగా తిన్నాము. బాగా పనిచేసిండు. మా ఉపకులాలు ఎక్కడ ఏం జరిగినా దానికి వచ్చిండు. ఈ మధ్యలో ఏమైపోతుందంటే, ఆనాడు ఉపకులాల గురించి అంటే ఏమంటున్నట్టు, ఆ రోజు మాదిగకు కొట్లాడి వచ్చినప్పుడు నేను మాదిగల వైపు ఉంటా, మాదిగా ఉపకులకు కొట్లాడి వచ్చినప్పుడు ఉపకులాలు తరపుంటా అని చెప్పాడు. మా బాధ ఏంటంటే, అన్నగారు అట్లా మంచి అన్న తర్వాత ఇప్పుడు ఎందుకు మనం మర్చిపోతున్నా అడుగుతుంది. ఎందుకంటే ఆనాడు చేయబట్టుకుని నడిపించిండు, బాగా చేసిండు. కానీ ఈ మధ్యలో మాకు ఏమైతుందంటే, మాదిగలు ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా కావాలి, ఎక్కువన్నా తక్కువ తీసుకోవద్దు, ఎక్కువన్నా మాకు వద్దు, తక్కువ తీసుకోవాలంటాడు. మేము ఏమంటామంటే, జనాభా 10 కాకుండా మేము వెనుకబడి కులాలు, ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో వెనుకబడి కులాలు బట్టి వరికరణ చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఆ వరికరణ అనేది ఎట్లా ఉండాలి? అభివృద్ధి చెందిన కులాలు, అభివృద్ధి చెందిన కులాలు, అభివృద్ధి చెందుతున్న కులాలు, అభివృద్ధి చెందిన అసలు కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు ఇప్పటికి కూడా తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఉద్యోగాలు అసలే లేవు మాకు. మేము ఏమంటున్నాం అంటే, మాకు కావాలంటే జనాభా 10 కాకుండా ఏ కులం అయితే వెనుకబడదు ఆ కులం ప్రకారం తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా చదివి ఉంటారు, చదువులో లేదు కానీ నాకు తెలియదు. ఈ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పిందమ్మా సుప్రీం కోర్టు. ఏమందంటే, జనాభా ప్రాతిపదికన అనలేదు ఇక్కడ. తర్వాత ABCD కేటగిరీ చేయమని అనలే, సబ్ క్లాసిఫికేషన్ అన్నది. జడ్జిమెంటే సబ్ క్లాసిఫికేషన్, పదమే సబ్ క్లాసిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ కేటగరైజేషన్. అంటే కేటగరైజేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ వేరు. అంటే కేటగరైజేషన్ అంటే ABCDగా విభజించడం. సో ABCD అనే పదం ఇక్కడ వాడలేదు సుప్రీం కోర్టు. తర్వాత ఖాళీ మాదిగలకే పంచాయతీ అని చెప్పలేదు. వాస్తవం, సుప్రీం కోర్టు ఎక్కడ కూడా చెప్పలేదు. ఏం చెప్పింది అంటే, మొత్తం 59 షెడ్యూల్ కులాలకు సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏం చెప్పిందంటే, ఇప్పటిదాకా ఎవరైతే అనుభవించలేదో, ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశాలు పొందలేదు, ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు పొందలేదు, ఇప్పటిదాకా ఎవరు వెనుకబడ్డారో వాళ్ళకు మొదటి ప్రియారిటీ ఇవ్వన్నది. అది జనాభా బేస్ చేసుకుని ఇవ్వని కూడా అనలేదు. అక్కడ అన్రిప్రజెంటేటెడ్ అన్నది. అన్రిప్రజెంటెడ్ ఎవరుంటే వాళ్ళు అంటే ఎవరు 57 కులాలు వెనుకబడ్డాయా, లేదా మాదిగలు వెనుకబడ్డరా, లేదా మాల వెనుకబడ్డరా, ఎవరు అనేది లెక్కలు చేస్తారు. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది, వాళ్ళు ఒక లెక్కలు తీసుకుంటున్నారు. అలాగే కులగణన కూడా జరుగుతుంది. 2011 జనాభా లెక్కలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్న సందర్భంలో ప్రభుత్వం దగ్గర కొంత మెటీరియల్ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కాబట్టి 2011లో కూడా మనకు తెలుస్తుంది ఎంత. ఇప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా ఎన్ని అవకాశాలు ఉపకులాలకు వచ్చాయి, ఎంతమంది మాదిగలకు వచ్చాయి, ఎంతమంది మాలలకు వచ్చాయి, ఇది అనేది కూడా అక్కడ క్లియర్ లెక్క ఉంటుంది. ABCD అయినా కూడా ఆ ABCDలో కూడా వచ్చింది అనేది ఆ లెక్క ఉంటుంది. సో కాబట్టి ఇవాళ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మీకు అన్యాయం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు మొదటి నుండి చెప్తున్నారు. కృష్ణన్న కూడా మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తామని చెప్పిండు. సో దాంట్లో కూడా ఆయన ఈ మధ్య కాలంలో కొంత వెనకబడి మీరు అంటున్నాం. అయితే ఇప్పటికీ కూడా ఆ కృష్ణన్న 30 ఏళ్ల పోరాటంలో నేను కూడా ఇవాళ చెప్తున్నది ఏంటంటే, కృష్ణన్న గారికి, మీరు మీ పోరాటాన్ని ఎక్కడ మేము తక్కువ అంచనా వేసేది లేదు. ఇప్పుడు 30 ఏళ్ళ పోరాటం అనేది అంత ఆశామేషం కాదు. తర్వాత ఒక కులం కోసం 30 ఏళ్ళ పోరాటం చేయడం ఒక సుదీర్ఘమైన పోరాటం. కానీ ఫలితాలు అనేది ఇంత పెద్ద యుద్ధం 30 ఏళ్ళుగా అనుభవించకపోతే, 3 తరాలు అనుభవించకపోతే ఇది నష్టం కదా. తర్వాత రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్యకు పరిష్కారం లభించాలంటే అది శాస్త్రీయంగా లభిస్తే కోర్టులు కూడా కొట్టేయి. మొన్ననే టెక్నికల్ అంశం మీదనే
ఆ 341 సంబంధం లేకపోయినా సరే చంద్రబాబు గారు 341 సవరించి మరి కోరుతూ చేశారు. అది చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏబిసిడి చేసే అధికారం మీకు లేదు. అది ఏబిసిడి చేయాలంటే అది ఒక పాలసీ మ్యాటర్, అది పార్లమెంట్కే ఉంది. ఆ పార్లమెంటులో నేషనల్ ఎస్సీ కమిషన్ని సంప్రదించకుండా మీరు చేశారు. అది సంప్రదించాలి. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఏంటంటే ఏ పాలసీ అయినా షెడ్యూల్ కులాలకు సంబంధించి కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి కానీ దాని రిజర్వేషన్ పాలసీ మార్చాలంటే ఫస్ట్ వాళ్ళ అనుమతి కావాలి, జాతీయ కమిషన్ అనుమతి కావాలి, దాన్ని పార్లమెంట్ ఆమోదించాలి. పార్లమెంటులో 2/3 మెజార్టీ ఉండాలి, లోకసభలో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి, 50% రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేయాలి. అంటే ఇది పెద్ద ప్రాసెస్. సో కాబట్టి ఇది 400 సీట్లు బీజేపీకి వచ్చిన సాధ్యమే పని కాదు. అందుకే నేను మొదటి నుండి ఏం చెప్పినంటే అన్న కృష్ణన్న 341తో సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చిన 4 నుండి చెప్పుకుంటూ వచ్చిన, రాసుకుంటూ వచ్చిన, ఆర్టికల్స్ కూడా రాసిన. ఇవాళ సుప్రీంకోర్టు కూడా 2024లో చెప్తున్నది 341తో సంబంధం లేదు. కాబట్టి రాష్ట్రాలకే అధికారం ఉందని చెప్తుంది. రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రాలు చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా లేదా జడ్జిమెంట్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎవరికంటే కింద కులాలు 57 కులాలకి ఎవరైతే అన్రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత మాదిగలు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోయారు మాలతో పోల్చుకుంటే. తర్వాత మాలకి ఈ రకంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లో కనుక రిజర్వేషన్ పద్ధతి పంపిణీ కనుక జరిగితే ఏ ఇబ్బంది ఉండదు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి నేను కూడా ఇప్పుడు ఏమైనా ప్రతిపాదన చేయాలనుకుంటున్నా అంటే నేను మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఫస్ట్ ఒక 10% రిజర్వేషన్లని ఎవరికైతే రిప్రజెంటేషన్ గా రాలేదు, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ 57 కులాలు కావచ్చు, మాదిగల్లో ఉన్న వాళ్ళు ఇంతవరకు అసలు లబ్ధి పొందిన కావచ్చు, అట్లాగే మాలలో కూడా అసలు లబ్ధి పొందిన కావచ్చు, వాళ్ళకి మొదటి ప్రియారిటీగా ఒక 10% వాళ్ళకి కనుక కేటాయించగలిగితే ముందు అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అట్లనే లబ్ధి పొందిన మాలలు కానీ మాదిగలు కానీ అట్లాగే ఉపకులాల్లో కూడా ఎవరైనా లబ్ధి పొందారు కానీ వాళ్ళు అది కూడా ఏంటంటే క్లర్క్ పోస్ట్ నుండి సూపరింటెండెంట్ వరకు ఈ పోస్ట్ జీతం తక్కువనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మధ్యతరగతిగా గుర్తించి ఆ మధ్యతరగతి ప్రజలకి తిరిగి పొందే విధంగా రెండోసారి కూడా పొందే విధంగా వాళ్ళకు 5% కేటాయిస్తే ఉన్న దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా లేని వాళ్ళకు ముందు అవకాశం వస్తుంది. ఒకవేళ ఉన్న వాళ్ళు కొంత పొందిన వాళ్ళు కూడా చిన్న కార్డర్ అయితే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తర్వాత ఇప్పటిదాకా క్రిమి లేయర్ పేరు మీద సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వచ్ఛందంగా వదులుకోమంటున్నాను నేను. ఎట్లా అంటే ఇవాళ ఒక కాకిమాదర ఫ్యామిలీలో చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లున్నారు. అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు. ఒక వివేకు ఫ్యామిలీలో తాత నుండి మొదలుకుంటే మనవాడి దాకా రాజకీయ రిజర్వేషన్ అనుభవించారు, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు అవసరం లేదు. ఇట్లా ఎవరైతే ఇప్పటిదాకా లబ్ధి పొందిలో ఈ వర్గాలకు అవసరం లేదు, స్వచ్ఛందంగా వదులుకోండి అంటరానితనం ఉంది కాబట్టి చట్టం ప్రకారంగా వాళ్ళని తొలగించే అధికారం ఈవెన్ పార్లమెంట్ కూడా లేదు కాబట్టి వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళే వాళ్ళు పోతే బాగుంటాయి. సో ఆ దిశగా నా ప్రతిపాదన. అయితే అన్న మీరు ఒక లా ప్రొఫెసర్ చేశారు కాబట్టి ఇక్కడ అవకతవకలు ఏమున్నాయి, ఎవరు వెనుకబడ్డారు, ఎవరు ముందున్నారు అని చెప్పి మీరు అన్ని స్టడీ చేసి వాస్తవం చెప్తున్నారు. అప్పటి నుంచి 57 కులాలు వెనుకబడ్డ ఉన్నవి 10% ఇవ్వాలని చెప్పి మీరు ప్రతి మీటింగ్ లో 10 దగ్గర మా గురించి మీరే పోరాడుతున్నారా? మాకు వాస్తవం చెప్పాలంటే మీకన్నా ముందు మందకృష్ణ మీరు అన్నట్టు 30 సంవత్సరాల నుంచి కాలు బల్పం కట్టుకుని మాది ఉప కులానికి కొట్లాడు కారణం, దానికి ఒట్టి వల్ల కారణం. కానీ ఇప్పుడు కూడా ఏమడుతాం అంటే మీ ద్వారా మేము ఉపకులాలను కూడా అన్న ఇప్పుడు పట్టుకొని మేము అన్నకు మాకు మీరు 10% అంటారు, మాకు 8% అని ఇవ్వండి. మీరు 10%లో ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చి దీంట్లో మాదిగలు కూడా లేని వాళ్ళకి ఇప్పటిదాకా లబ్ధి పొందిన వాళ్ళకి మళ్ళా మాలలో కూడా ఇచ్చిన తర్వాత మాదిగలకు ఇచ్చిన తర్వాత మిగిలితే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ పోవద్దు. పోస్ట్ బ్యాక్లాగ్ పోతే అది ఏమైతుంది, అరువు లేకపోతే రెండోసారి నడిపోయి మూడోసారి చేసి తర్వాత ఊపరికి అయిపోతుంది. సో అట్లా కాకుండా ఉండాలంటే ఈ 3 వర్గాలు ఎవరైతే ఇంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? 57 కులాలకి ఇవ్వాలి. సెకండ్ ప్రియారిటీ మాదిగలకి, థర్డ్ ప్రియారిటీ మాదిగలకి. ఇప్పుడు ఉపకులాలకు మాదిగలు పోల్చుకుంటే మాదిగలకు ఉపకులాలు 57 కులాలు భూమి మీద కాదు కింద ఉంటే మాదిగలు ఆకాశంలో ఉన్నారు.
అందుకే అన్న నేను అందుకే ఏమంటానంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళను ఉద్యోగం 10 ఉద్యోగాలు ఉన్నాయన్న. అవును. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉద్యోగాలు ఉన్నాయి ఎస్సీల ఉంటే ఎవరికి ఇవ్వాలి ఫస్ట్? నీవంటే 10 ఉద్యోగాలు వస్తే వాస్తవానికి ఇంతవరకు మేము 10వ తరగతి చదువుకుంటే 10వ తరగతి చదువుకునే ఉద్యోగం అంటాం మాకు భారతదేశం. డిగ్రీ చదివితే డిగ్రీకి వచ్చే ఉద్యోగం, బీటెక్ చదివితే బీటెక్ చదివే ఉద్యోగం. అంటే మేము మాలతో పోటీ పడలేము, మాలతో పోటీ పడలేము. మేము ఏమంటున్నాం అంటే మా బాధ, మా కష్టం, మా బాధ ఏడుపు కూడా మాకు ఎంతో ఏం చదివినాం అంతే. అంటే వీళ్ళు మాకన్నా ఎక్కువలో చదువులో మరి విద్యలో అలాగే రాజకీయంలో అన్ని రకాలుగా ముందున్నారు కాబట్టి మాల సోదరులు మేము వాళ్ళకన్నా కింద ఉన్నాం. వాళ్ళ పిల్లలతో మా పిల్లలు పోటీ పడలేదు కాబట్టి మాకు ప్రత్యేక స్కూల్ కట్టిమంటున్నాం. మాకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అన్న ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మాది కులం ఇస్తా చెప్పిన. మరి 2 కులాలకి మాది కులం చేస్తున్నా. అది ఎందుకు చేస్తున్నా మాకు అర్థమవుతుంది. మేము ఏమడుతాం అంటే ఆ రోజు చెప్పినావు కదా ఉప కులాలకు న్యాయం చేస్తాము అని చెప్పినావు, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతామని చెప్పినావు. మొన్న ఏకసభ్య కమిషన్ కూడా నేను ఏమి ఇచ్చినంటే నేను ఇచ్చిందంటే చెప్పిన ఒకటి మాలకి కార్పొరేషన్, ఒకటి మాదిగా, ఒకటి ఉప ఇవ్వండి. 3కి 3 కూడా 1000 కోట్లు కేటాయించమంటారు. నేను మీ జనాభా తక్కువ దాంట్లో ఎందుకంటే మీకు వెనకబడినారు కాబట్టి 1000 కోట్లు కావాలా మీకు? మీలాగా మాట్లాడే నాయకులు వస్తుంది. ఇప్పుడు బాధ ఏంటంటే ఆ నాన్న కృష్ణ మాట్లాడి సేమ్ మీలాగే మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు మాకు అట్లా అన్న కృష్ణ అంటే కృష్ణ ఎందుకంటే ఆయన అంటే విపరీత ప్రేమ ఒప్పుకున్నారు 50 కులకు మనం పట్టుకొని నడిచింది కాబట్టి కృష్ణ మాట్లాడతాడు ఎందుకు చేసిన బాధ తప్ప ఇంకేం లేదు. వేరే రకమైన ఉద్దేశం రానే కదా. నాకు కూడా కృష్ణ మీద వ్యక్తిగతంగా అసలు కోపమే లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ D6 సాక్షి చెప్తున్నాను, కృష్ణ అంటే గౌరవము, మాదిగ జాతులు మాదిగ అస్తిత్వాన్ని 50 గౌరవం. సో కాకపోతే కులం చెప్పుకుంటే మన కల్పన కదా, అవకాశాలు కూడా రావాలి కదా. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికబద్ధంగా ఏకసభ్య కమిషన్ కి నేను ఏమేం చెప్పినంటే మేడం ఈ కార్పొరేషన్లు సపరేట్ గా పెట్టండి, ఒకటి 1000 కోట్లు కేటాయించండి. రెండవది మనకు సపరేట్ గా స్కిల్ యూనివర్సిటీ పెట్టమంటున్నా, దళితులకే ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ పెట్టండి. దాంట్లో మీలాంటి ఇప్పుడు అసలు చదవలేదు, చదువులేని వాళ్ళకి ముందు ఏం చేయాలి మనము, ఏదో ఒక స్కిల్ కార్డు ఏదంటే ఇంకా వాళ్ళకి ఏదో వస్తే కదా ఇచ్చి కార్పొరేషన్ ద్వారా ఎదురు ఇప్పించి వాళ్ళకు అవునా కదా. తర్వాత చదువుకునేవాడు ఉంటే చదువుకునేవాడికి అవకాశాలు కల్పించాలి. సో ఎక్కడైతే ఉద్యోగం ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో అట్లాంటి ట్రైనప్ ఇస్తే వాడికి ఆ ఉద్యోగంకి పొందే అవకాశం వస్తుంది. అట్లా తయారు చేయడానికి మనం ఒక పద్ధతిని అవలంబించి చేయించి మనం ఒక ప్రణాళిక ఇవ్వగలిగితే అది డెవలప్మెంట్ సంపూర్ణంగా జరుగుతుంది. సో ఆ రకంగా చేయమని నేను అంటున్నా. మీరు చెప్పింది వాస్తవం. మరొక చెప్తున్నా, మేము మాదిగలతో పోటీ పడలేము. మేము ఎంత చదువుకుంటామో అది ఉద్యోగం ఇవ్వని చెప్తున్నాము. ఈ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా కోరుతున్నాం టీ ఛానల్ ద్వారా మేము వీళ్ళతో మాదిగలతో పోటీ పడలేము. వాళ్ళతో మేము సరిపోము, రాజకీయం సరిపోము, చదువులో సరిపోము, ఇంకా ఏమన్నా దేని సరిపోము. కాబట్టి మాకు ప్రత్యేకంగా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి వర్గీకరణ చేసినప్పుడు కింద పడ్డ కులాలు ఏమున్నవి, 50 కులాలు డెవలప్ అయిన కులాలు ఏమున్నవి, ఇలా దేంట్లో అన్యాయం అయిపోయారు, వాళ్ళని బట్టి ఈ వర్గీకరణ చేయాలి తప్ప అది కాకుండా జనాభా లెక్కలు అంటే ఈ జనాభా లెక్కలు అనేది సుప్రీంకోర్టులో తీర్మానం చేయలేదు. ఎవరైతే ఏ కులం అయితే వెనుకబడ్డదో, ఏ కులం అయితే అన్యాయం గురైందో, ఏ కులం అయితే ఉద్యోగం లేదో, ఏ కులానికి వ్యవసాయం లేదు, దాన్ని బట్టి చేయమని తప్ప భూమి లేదు, ఉద్యోగం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, జనాభా ప్రతిపాదన చేయమని లేదు. అందుకనే అన్రిప్రజెంటేటెడ్ అంటే ఎవరైతే లేరో ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ జనాభా ప్రతిపాదిక అని చెప్పేసి కొంతమంది ఈ రోజు పోయి మేము 15% ఓలు అంటారు, 2% ఓలు అంటారు. కొంతమంది నాయకులన్నా భాష చెప్పాలంటే మాకు 1% ఇవ్వాలంటారు. అంటే మేము అంటే గుర్తింపు లేము కదా మేము. అంటే మేము అంటే ఇది ఎవరు మన జనాభా 1% ఉండాలి కదా, మరి కరెక్టేనా? ఇట్లా ఎట్లుంటుంది అన్న, మేము 30 లక్షలు ఉంటాం అన్న. మేము కూడా మా 57 కులాలు కలిపి 30 లక్షలు ఉంటాం. మేము ఇది 2000 లెక్కల ప్రకారమే సుమారు 17 లక్షలు ఉంటాము. మాలకు ఉపకులం సేమ్ దగ్గర ఉంటాం మేము. కానీ మాకు 1% అనేది పోయి ప్రభుత్వం సుప్రీంకోర్టు అన్నది అట్లా అల్లే కదా. అన్నప్పుడు వీళ్ళు ఎవరైనా అడుగుతున్నాం, మీరు చెప్పేవాళ్ళు ఎవరు? నేను ఏమంటున్నా అంటే మీ ద్వారా డి ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏం తీసుకున్నా జనాభా కాదు, మీరు దయచేసి కింద పడ్డ కులాలు కింద ఏమైనా ఉన్నాయో భూములో కానీ ఉద్యోగాలు కానీ ఏం లేని ఎట్టికి ఊరికి దూరాన ఊరికి నెట్టేసిన కులాలు చిట్ట చివరి కులాలను తీసుకొని ముంగడ పెట్టి మీరు
అట్లీస్ట్ కనీసం కుల సర్టిఫికేట్ కూడా వాళ్ళకి పొందలేని కులాలు మరి. పొందలేని కులాలు. ఈ రోజు కూడా కుల సభ్యులు రావాలంటే ఆర్డీఓ దగ్గర పోవాలి. ఆర్డీఓ అంటే 6 నెలలు 3 నెలలు సమస్య తిరుగుతుంది. తిరిగిన తర్వాత మామూలు బంద్ చేసి మళ్ళీ వాళ్ళ పాత వృత్తులు పోతున్నారు. చెత్త రిక్షా నడుపుతున్నారు, పాత బట్టలు అమ్ముతున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు. అంటే మా కుల వృత్తులు పోయినాయి. ఈ కుల వృత్తులు నడిస్తే ఓకే, ఈ కాలం కంప్యూటర్ యుగం కాబట్టి నడుస్తారు ఓకే, కానీ మా ఉద్యోగాలు రావాలి కదా. పోనీ అందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతూ ఉంటే, ఇంజనీర్ అవుతుంటే మేము ఏడున్నాము, కులం సర్టిఫికేట్ ఉన్నాము, మా బతుకులు ఏడు నేను చూడండి. మేము ఎవరితో పోటీ పడతాము? ఇక్కడ మాలతో పోటీ పడతామా, ఇక్కడ మాలతో పోటీ పడతామా? వాళ్ళకు మాకు దమాషపాగా జనాభా దమాషపాగా అనిపిస్తే మళ్ళా మేము ఇంకా పాత లోకలు పోతాము. అందుకని తప్పనిసరిగా దయచేసి ప్రభుత్వాలు కావచ్చు, మీలాంటి ప్రొఫెసర్లు కావచ్చు, ఉపకులాలకు ముందు వాళ్ళే ఎక్కువ శాతం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఇదండి ఇవాళ మన అన్నగారి రాజలింగమన్న గారి యొక్క అభిప్రాయము. తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టంగా ఇలా ఎవరైతే అన్రిప్రజెంటేటెడ్ వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో, భూమి లేని వాళ్ళు, రిక్షా అసలు వాళ్ళకి అమ్ముకునే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అది ఉపకులాలకి మొదటి రోడ్ల మీద పైన మన మేము పోయే చౌరస్తలు కూడా అండి ఎక్కువ మట్టుకు మా ఉపకులాల వాళ్ళు అడుకొని తింటున్నారు. అంటే మేము వీళ్ళతో ఏ పోటీ పడతాము? ప్రభుత్వం కానీ పెద్దలు మీలాంటి ఆలోచన చెప్తున్నాను. దీంట్లో కృష్ణన్న కూడా ముఖ్యంగా కృష్ణన్న కూడా ఆలోచన చెప్తాను మీ ద్వారా. తప్పకుండా కృష్ణన్న కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మన కృష్ణన్న తప్పకుండా మాదిగా ఉపకులాలు ఉన్నాయో మాల ఉపకులాలకు, అదే విధంగా మాలలకి ఎవరికి అన్యాయం జరగని రీతిలో ఇవాళ న్యాయం చేయాల్సిందిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజలింగాన్ని ఖచ్చితంగా నేను కూడా అదే కోరుతున్నాను. జై భీమ్.